పైన యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా పెరిగిపోతున్నటువంటి నిత్యావసర వస్తువులు ఆయిల్ క్రూడ్ ఆయిల్ సంబంధించిన ధరలు పెరుగుతాయని చెప్పి మేధావులు అందరూ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ ధరలకి యుద్ధానికి ఏం సంబంధం లేదు, ఈ దేశంలో ఆయిల్ పైన కానీ గ్యాస్ నిక్షేపాల పైన కానీ ఎలాంటి లోపాలు లేవు, లేకుంటే నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, రేట్లు పెంచే ప్రసక్తే లేదని చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతా ఉన్నా యుద్ధాలని నివారించడంలో పూర్తిగా కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పైన వారి నడ్డి విరిగేటట్టు గ్యాస్ రేట్లు పెంచి రోజు పూర్తిగా వారి మధ్యతరగతి ప్రజానికం అందరూ ఇబ్బందులు పడే విధంగా గురి చేస్తా ఉన్నారు। రోజు గ్యాస్ సిలిండర్ పైన మధ్యతరగతి ప్రజలు వాడే గ్యాస్ సిలిండర్ పైన ఒక సిలిండర్ పైన 60 రూపాయలు ఒక్కటేసారి పెంచడం జరిగింది। ఎక్కడైనా 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు పెంచగా చూసినాం। ఇప్పుడు ఒక సిలిండర్ మధ్యతరగతి ప్రజలు వాడే సిలిండర్ పైన 60 రూపాయలు పెంచడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య। ఈ పెరిగినటువంటి గ్యాస్ ధరల్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలా, ఎందుకంటే అనేక రకాలైనటువంటి అన్ని రకాల వస్తువులకు సంబంధించినటువంటి పెరిగిపోతా ఉన్నాయి। ఇవన్నీ కూడా వాటన్నిటి కూడా మధ్యతరగతి ప్రజలు వాడే దానిపైన మాత్రం ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం లేదు। కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, తక్షణమే పెరిగినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలా। అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ డీలర్లు కానీ కృత్రిమ కొరతను సృష్టిస్తా ఉన్నారు। కృత్రిమ కొరతను సృష్టించినటువంటి డీలర్ల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। పెరిగినటువంటి ధరలు తగ్గించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం।